హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా విహర్. సో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే మూవీ వచ్చేసరికి జిగ్రీస్. ఈ మూవీ నేను అమెజాన్ ప్రైమ్లో చూసా. ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే గైస్, నాకే చాలా బాగా నచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఈ మూవీ యొక్క ప్లాట్ పాయింట్. బేసిక్గా ఇట్స్ యూనివర్సల్ సబ్జెక్ట్. అంటే ఈ మూవీ యొక్క మెయిన్ లైన్ ఏంటంటే, స్టోరీ లైన్ ఏంటంటే, నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. నలుగురు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ లైఫ్లో బిజీగా ఉంటారు అన్నమాట. బేసిక్గా ఒకరోజు ఒక సిచ్యువేషన్ వల్ల వాళ్ళు కలవాల్సి వస్తుంది. కలిసిన తర్వాత పెగ్గేస్తారు. తర్వాత అందరు కలిసి గోవా వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుతారు. అంటే ఈ నలుగురికి చిన్నప్పటి నుండి వాళ్ళకి ఒక ఒక డ్రీమ్ ప్లేస్ అనమాట. డ్రీమ్ ప్లేస్ అని చెప్పాను, కానీ వీళ్ళు నలుగురు కలిసి చిన్నప్పటి నుండి గోవా వెళ్దామని చెప్పి చాలాసార్లు ప్లాన్ చేస్తారు, కానీ ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. సో ఆ రోజు మాత్రం వెళ్దామని చెప్పి ఒక మారుతి 800 డొక్ కార్ తీసుకొని స్టార్ట్ అవుతారు అనమాట. స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగింది, అండ్ ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండడానికి ఏం చేస్తారంటే, వీళ్ళు ఒక పని చేస్తారన్నమాట ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు. ఆ పని వల్ల తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కానీ, తర్వాత వచ్చే సీన్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. అంటే నార్మల్గా నలుగురు ఫ్రెండ్స్ వెళ్తారు అనుకోండి, అంత ఇంట్రెస్టింగ్ ఉండడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కదా. సో వాళ్ళు ఏదో ఒకటి కొత్తగా చేస్తేనే కదా మనకు తర్వాత వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండడానికి. అలా వీళ్ళు నలుగురు కూడా ఒక పని చేస్తారు. చేసిన తర్వాత సినిమా చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది అనమాట. సో అది వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత ఎంత ఇంట్రెస్టింగ్ వెళ్తుంది అని చెప్పి మీరు మూవీ చూస్తే మీకు అర్థం అవుతుంది. అది ఇప్పుడు నేను చెప్పలేను, బట్ అలా అనమాట. సో మూవీ యొక్క ప్లాట్ పాయింట్ ఇదంతా మనం ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ అన్నట్టు. బేసిక్గా ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు ఇలా ట్రిప్స్ వెళ్దాం, అటు వెళ్దాం, ఇది వెళ్ళిన తర్వాత ఇలా చేద్దాం అని చెప్పి చాలా ప్లాన్ చేస్తాం కదా. సో అందుకు మనం రిలేటబుల్గా ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ అనమాట ఈ స్టోరీకి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి పర్ఫార్మెన్సెస్. అంటే ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తారు గైస్. సర్ప్రైజింగ్లీ నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నలుగురిలో ఎవడో కూడా తక్కువ చేస్తాడు, ఒకరితో ఎక్కువ నేను కనెక్ట్ అవుతా అన్న ఫీలింగ్ ఉండే. బట్ అలా కాదు, అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది అయితే కార్తిక్ క్యారెక్టర్. తను బాగా చేశాడు. తనకి బేసిక్గా కొంచెం చెప్పాలంటే ఈ నలుగురిట్లో తనకే కొంచెం వెయిటేజ్ ఎక్కువ అన్నమాట. 4 క్యారెక్టర్స్లో ఎస్పెషల్లీ తనకు ఇటు ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఫన్నీ సీన్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఒక ఫ్రెండ్తో గొడవ పడతాడు, ప్రవీణ్ అనే ఫ్రెండ్తో. సో సినిమా త్రూ అవుట్ ద సినిమా వీళ్ళిద్దరు గొడవ పడుతూనే ఉంటారు. సో అప్పుడు దీనికి ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. సో బేసిక్గా స్క్రీన్ మీద ఎక్కువ స్క్రీన్ టైం ఉండేది కార్తిక్ క్యారెక్టర్కి. అండ్ తను చాలా బాగా చేశాడు. మనకి ఎక్కడ కూడా అంటే ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వం, అంత బాగా చేశాడు. చాలా బాగా పుల్అప్ చేశాడు. తర్వాత బాగా చేసింది అయితే వినయ్ క్యారెక్టర్. అంటే బేసిక్గా ఆ క్యారెక్టర్ ఎలా అంటే తనకు డైలాగ్స్ ఉండవు, సైలెంట్గా తన జస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వాటితోనే మనకు నవ్వు రావాలి. అండ్ తను ఎప్పుడో ఒకసారి మాట్లాడతాడు, మాట్లాడినప్పుడు కూడా మనకు చాలా ఫన్నీగా ఫీల్ అవుతాం. అంటే చాలా ఇన్నోసెంట్ అన్నమాట బేసిక్గా ఆ క్యారెక్టరే. ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్కి తనను క్యాష్ చేయడం అనేది చాలా పర్ఫెక్ట్ అనిపించింది. తనకి చాలా మంచి కెరీర్ ఉంటుంది అనిపించింది. ఎందుకంటే మనం ఇప్పటికి నాకు నవ్వు వస్తుంది తెలుసా, తన అసలు ఫేస్ ఇమాజిన్ చేసుకుంటేనే నాకు నవ్వు వస్తుంది. అంత కామెడీగా ఉన్నాయి తన సీన్స్ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ. తర్వాత ప్రశాంత్ క్యారెక్టర్, ప్రవీణ్, అండ్ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. నాకు ప్రశాంత్ క్యారెక్టర్ అయితే తను అంటే మనకు ఎమోషనల్ సీన్స్ ఉండేవి తన క్యారెక్టర్తో. ఎమోషనల్ తనకేం ఫన్నీ సీన్స్ ఇలా ఏమి ఉండవు, మొత్తం ఎమోషనల్గా ఉంటుంది తన క్యారెక్టర్. మనం చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాం. ఎస్పెషల్ లాస్ట్ 20 to 30 minutes కొంచెం బాధ అనిపిస్తుంది. లిటరల్గా నేనైతే ఆల్మోస్ట్ 8 చేసి స్టేజ్కి వచ్చా, అంత ఎమోషనల్ ఫీల్ అవుతాం. సో డెఫినెట్లీ లైక్ పర్ఫార్మెన్స్ అయితే 5/5. ఇంకా తర్వాత మామూలు టెక్నికల్ ఆస్పెక్ట్స్ తెలిసిందే కదా, ఎక్కువ సెట్స్ అట్లా ఏమి ఉండవు, మొత్తం న్యాచురల్గా తీస్తారు మూవీ. అండ్ సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, లైటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే పెద్ద చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఇట్స్ నార్మల్ రొటీన్ మూవీస్ లాగా ఉంటుంది కదా. సో అందుకు టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ గుడ్. ఎస్పెషల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. నాకు ఎక్కడ బాగా నచ్చుద్ది అంటే, వీళ్ళు ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు ఒక పని చేస్తారని చెప్పారు కదా ఇంట్రెస్టింగ్ ఉండడానికి, దాని తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ అవుద్ది. అది బాగుంది, ఆ ట్యూన్ బాగుంది. తర్వాత వీళ్ళు ఒక బర్త్ దగ్గర డ్యాన్స్ చేస్తారు, అక్కడ దాని ముందు వచ్చే ట్యూన్ కానీ, మ్యూజిక్ కానీ, ఇంకా తర్వాత గోవాకి వెళ్ళిన తర్వాత. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్ మూవీ. ఐ వుడ్ డెఫినెట్లీ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు గో అండ్ వాచ్ దిస్ మూవీ ఇన్ అమెజాన్ ప్రైమ్. ఐఎమ్ షూర్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ త్రూ అవుట్ ద మూవీ. ఐ థింక్ మూవీ రన్ టైం కూడా చాలా తక్కువే, 2.5 hours అనుకుంటా. సో ఎక్కడ కూడా బోర్ అనిపించదు. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలా మంచి కంటెంట్ మిస్ అవ్వద్దు అనుకుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అని చెప్పి కామెంట్స్లో షేర్ చేయండి. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.